దేవునికి స్తోత్రం. ఈరోజు మహిమాస్వరూపుడగు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువారిక ఆదరణ వాగ్దానం. ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను. ప్రకటన గ్రంథం 3:20. ప్రియా మహిమాస్వరూపుడగు దేవదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. సర్వాధికారైన దేవుని బిడ్డలారా, మీరంతా బాగున్నారు కదూ? మీ కుటుంబ సభ్యులందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదూ? దేవాది దేవుడు మీ ఎడల సంపూర్ణమైన కార్యాభివృద్ధి జరిగించి బలపరిచి స్థిరపరిచి విజయము గల గొప్ప దేవుడే. మీ సమస్యలకు పరిష్కారం దేవుడు ఇస్తున్నాడు. ఆధారపడకండి. దేవుడు మీకు శాంతినిస్తున్నాడు, సమాధానం ఇస్తున్నాడు. దిగులు చెందకండి. మీకున్న ఇబ్బందులు ఎక్కట్లు అన్నింటిలను కూడా దేవుడు మీకు జయ విజయం ఇవ్వాలని, మిమ్మల్ని బలపరచాలని ఆయన మిమ్మలను నన్ను పిలుచున్నాడు. నీ దేవుడైన యెహోవా నిన్ను కనుదృష్టితో చూస్తున్నాడు. దేవుని బిడ్డ, ఇదిగో నేను తలుపు నద్ద నిల్చుండి తడుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని ఎద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయుదురని ఆ మహిమాస్వరూపుడు తెలియపరుస్తున్నాడు. అవును, ప్రభు మన జీవితంలోనికి వచ్చి నిమిత్తము మన హృదయ తలుపులను తట్టుచు నిల్చున్నాడు ఆ మహిమానుతుడు. దేవుని బిడ్డలారా, ఇప్పుడే ఆయన తలుపు తీయగలరా? మన ప్రతి సమస్యకి పరిష్కారం, మనకున్న వ్యాధి బాధలన్నీ కూడా తొలగించగల మహాదేవుడైన, నీ జీవితంలో అద్భుతాలు జరిగించగల మహాదేవుడు. అశాశ్వత లోకాన్ని మీరు ప్రేమించి సమయమంతా ఈ లోకం కొరకు కేటాయించకండి. ప్రభు మీద ఆధారపడండి, బేసయ్యండి, ప్రార్థించండి. దేవుని లేఖనాలు చదవండి, ధ్యానం చేయండి, అద్భుతమైన మేలు పొందండి. తలుపును తెరిచిన ఎడల ఆయన ప్రసన్నత ప్రవాహం వలె నీలోకి ఇప్పుడే రాబోతుంది. దేవుని బిడ్డ, ఆయన సన్నిధిలోని సంతోషం మనల్ని నింపుతుంది. ప్రియమైన దేవదేవుని బిడ్డలారా, హృదయమును తలుపును తెరవండి. ఆయన మహిమగల రాజుగా ప్రవేశించగల మహాదేవుడైన, మహిమ కలిగిన రాజు నీ జీవితంలోకి ఇప్పుడే ప్రవేశిస్తే నీ జీవితమే, మీ కుటుంబమే అద్భుతంగా మారిపోతుంది. మహిమగల క్రీస్తు ప్రసన్నత ఎల్లప్పుడూ మనతో కూడా నుండును. ఆయన మనలను విడవడు, ఎడబాయుడు. ఆయన ప్రసన్నతను గురించి ఎన్నో వాగ్దానాలు గలవు. అయినను మన అశ్రద్ధను బట్టి ఆయన ప్రసన్నతను గ్రహించలేకపోతున్నాం. దేవుని బిడ్డలారా, తప్పకుండా ప్రయాసపడి ప్రభు ప్రసన్నతను అనుభవించడానికి తీర్మానించండి. ఇప్పుడే మీ అనుదిన జీవితంలో దేవుని ప్రసన్నతను కోరుకోనండి. ఇప్పుడే దేవుడు మీ జీవితంలో సంపూర్ణమైన విజయవంతమైన కార్యం జరిగించగల దేవుడు. పాత నిబంధన కాలమందు దేవుడు తన ప్రజల మధ్య నివసించిన మహిమానితుడైన, నేను మీ మధ్య నడిచేదను, మీకు దేవుడైందును, మీరు నాకు ప్రజలైందురు అని ఆ మహిమాన్వితుడే లేవ్యకాండంలో తెలియపరుస్తున్నాడు 23:12. మనమందరము దేవుడు మన మధ్య సంచారం చేయవాలని ఆశతో ప్రార్థించిన ఎడల ఆయన మన మధ్యకు వస్తాడు. ఇద్దరు లేక ముగ్గురు నా నామన కూడి వచ్చినప్పుడు వారి మధ్య ఉంటానని వాగ్దానం చేసిన మహిమాస్వరూపుడు ఆ ప్రభు నమ్మదగిన వాడు. అపోస్తుల కాలమందు వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోట కంపించింది. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యముగా బోధించారు. ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుడు తన ఆత్మధారాన్ని నింపి నీకు ధైర్యము గల గొప్ప దేవుడే. దేవుని వద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు తప్పకుండా వస్తున్నాడు. మీరు ముందు ఒక అడుగు ప్రభు వైపు వేసినడలా ఆయన 10 అడుగులు మీ వైపు వేయచు చేర్చుకోగల మహాదేవుడే. తిరిగి వచ్చిన చిన్న కుమారునికి అలాగే జరిగింది. జీవగల దేవదేవుని బిడ్డ, నీవు తండ్రితో నుండుట ఎన్నుకుందవా? ఇప్పుడే నీ దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారి వైపు తేరుచూడు. ఆయన నీ పక్షాన గొప్ప కార్యములు, ఆశ్చర్యకరమైన కార్యములు చేయగల మహాదేవుడే. అతడు లేచి తండ్రి వద్దకు వచ్చాడు. వాడింక నువ్వు దూరంగా ఉన్నప్పుడే తండ్రి వాడిని చూసి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. లూకాసు వార్త 15:20. ఈరోజు నిన్ను కన్నా నీ తండ్రి నీ జీవితంలో విజయవంతమైన కార్యములు, మహోన్నతమైన కార్యములు చేసి నిన్ను బలపరిచి స్థిరపరిచి పరిశుద్ధాత్మ క్రియలతో కార్యాలతో నిన్ను నింపగల మహాదేవుడే. నీ జీవితంలో ఈ ప్రార్థన బలిపీఠం ఉందా? ఈరోజే ఎవరు ఆయనను ప్రార్థిస్తారో వారి జీవితంలో ఈ ప్రార్థనా బలిపీఠం ఉంటాయి. ఇప్పుడే ప్రార్థన కలిగి ఉండండి. అన్ని బలిపీఠాల కంటే అతి శ్రేష్టమైన సర్వోన్నతుని బలిపీఠం కలవరి బలిపీఠమే. కలవరి రక్తం ద్వారా మనకి జయ విజయం కలుగుతుంది. దేవదేవుని బిడ్డలారా, దేవునికి ప్రసన్నతను ఇప్పుడే మీరు పొందండి. ప్రభు కృపలో నింపబడండి. ఆనంద సంతోషాలతో దేవుని నామానికి మహిమార్థంగా మీ జీవితాలు
ఆయన సాక్షిగా నిలబెట్టండి. ఇప్పుడే ప్రార్థన. మహాపరిశుద్ధుడైన పరమ తండ్రి, జగత్రక్షకుడా, సత్యస్వరూపి, సర్వాధికారి, మహిమాన్వితుడైన దేవానికి స్తోత్రాలు. ఈ హృదయకాల సమయంలో మీరు ఇచ్చినటువంటి ఈ ధన్యకరమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. దేవా శాశ్వత ఈ లోకంలో మేమున్నాం. శాశ్వత నీ ప్రేమ ద్వారా మమ్మల్ని నిలబెట్టండి, బలపరచండి. శత్రు బలమంత్రం మీద మాకు విజయాన్ని ఇవ్వండి. బిడ్డలు మీరు ఆశీర్వదించిన దేవా, బలపరిచిన దేవా, విజయవంతర కార్యాలు జరిగించండి. పరిశుద్ధుడా, పరిశుద్ధాత్మ మేలుతో బిడ్డలు నింపండి దేవా. ఇప్పుడే మీ బిడ్డలను చేయబడి నడిపించండి. శాంతి, సమాధానం, నెమ్మది, ఆదరణ మీ బిడ్డలను మాకు అందరికీ సమృద్ధిగా ఇచ్చి మమ్మల్ని బలపరిచి నైనా నీ గొప్ప సాక్షులుగా మమ్మల్ని నిలబెట్టమని ఏస్తున్నాంలో బిడ్డలకు సంపూర్ణ ఆయుధారుల నుంచి జయ విజయాలు అనుగ్రహించి మనం అడుగుచున్నాను కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.